నస్పూర్ మున్సిపాలిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా మండపాల్లో పూజా కార్యక్రమాలు, అన్నదానాలు హోరెత్తుతున్నాయి. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీ, జయశంకర్ కాలనీ, న్యూ నాగార్జున కాలనీలలో ఏర్పాటు చేసిన గణేష్ మండల వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులోని శ్రీ విద్యా గణేష్ మండలి వద్ద పూజారి ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు దంపతులు పూజల్లో కూర్చొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కృష్ణ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ మండలి సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయశంకర్ కాలనీ ఏర్పాటు చేసిన లక్ష్మీ గణేష్ మండలి వద్ద శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ కృష్ణ కాలనీలోని లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగేటట్టుగా ఈ ప్రజలను ఆయుర ఆరోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని మంచిగా ఉండాలని మా లక్ష్మీ గణేష్ మండలి తరఫున ఈ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం. అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ లక్ష్మీ గణేష్ మండలి కృష్ణ కాలనీ వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కష్టపడ్డ వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీ లక్ష్మీ గణేష్ మండలి వద్ద మరి మన గణనాథునికి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే మన గణనాథుడు మరి ఈ యొక్క కృష్ణ కాలనీ ప్రాంత ప్రజలను మరియు నస్పూర్ పట్టణ ప్రజలందరినీ కూడా మరి సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని ఆ యొక్క గణనాథుని కోరుకుంటూ